చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, స్పాంజ్ దోశలా ఉంది సేమ్. నార్మల్గా దోశలు వేడివేడిగా తింటే బాగుంటాయి కదా, ఇవి మాత్రం చల్లబడ్డాక తింటే సూపర్ ఉంటాయి. అది కాకుండా దీనికి అసలు ఆయిలే అవసరం లేదు, చాలా హెల్దీ ఫుడ్. జనరల్గా దోశ వేడివేడిగా తినాలి అంటే ఆల్మోస్ట్ ఒక 5 minutes లోపు తినాలి. ఇది వన్ డే అయినా సరే పాడవకుండా ఉంటాయి. వీటి రెసిపీ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఈ దోశలు అయితే మా చిన్నప్పుడు ఎప్పుడో ఒక అమ్మమ్మ వేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకున్న రెసిపీ ఇది. ఇవి చూడడానికి నార్మల్ దోశలా ఉండవు, ఊతప్పంలా కనిపిస్తుంది, కానీ టెక్స్చర్ మాత్రం భలే ఉంటుంది. ఇప్పుడు చూడండి మెల్లగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, అవి కాసేపటికైతే మంచి స్పాంజ్ దోశలా అవుతుంది అనమాట. చూసారు కదా ఎలా మనకి మెల్లగా టెక్స్చర్ అదే హోల్స్ ఫామ్ అవుతున్నాయో. ఈ దోశ ఫామ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, దోశ ఫామ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత బాగుందో దోశ. దీన్ని చట్నీలో కానీ దాల్లో కానీ ఎందులో అన్నా సరే మంచి కాంబినేషన్తో తినొచ్చు. అసలు ఉత్తిరే తినేయచ్చు ఈ దోశలు. చాలా హెల్తీ ఫుడ్ వితౌట్ ఆయిల్.